నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా నీ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకి, సంఘస్థులకి బోధ చేసే విధానం మార్చుకో. పనికి మాలిన బోధలు చేయడం వల్ల మీరు జోకర్లుగా మిగిలిపోతున్నారు సోషల్ మీడియాలో. యు బికేమ్ జోకర్స్ అండ్ బఫూన్స్ ఇన్ సోషల్ మీడియా, ఇన్ సొసైటీ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి, బైబిల్ పట్టిన దగ్గర నుంచి ఆదివారం వాక్యం ఏం చెప్తున్నారు తెలుసా? మీ ఫ్రిడ్జ్లో కూరగాయలు వచ్చేస్తాయి, మీ పర్స్లో డబ్బులు వస్తాయి, మీ బ్యాంకులో బ్యాలెన్స్లు పెరిగిపోతాయి, నీ పొట్టకు 6 ప్యాక్ వచ్చేస్తుంది, నీకు లోన్ వస్తుంది, ఇల్లు వస్తుంది, గాడిద గుడ్డు వస్తుంది. ఈ ప్రసంగాలు మానుకోండి సార్, ఈ ప్రసంగాలు మానుకోండి సార్. ఈ ప్రసంగాలు మానుకొని క్రైస్తవుడు రోషంగా ఎలా బతుకాలో నేర్పించండి. రానున్న రోజులు ఎలాంటివో తెలుసా? బైబిల్ పట్టుకుని రోడ్డు మీద కనపడితే కాళ్ళు చేతులు నరికి అవతల పడేస్తారు. నీ పేరు అడుగుతారు. నీ పేరు మహిమనో, గ్రేసో, హెప్సిబానో, దావీదో, దానియేలు అని చెప్తే అక్కడే నడి రోడ్డు మీద బజార్లో అందరి ఎదుట బట్టలు ఉడదీసి ఒంటి మీద నూలు పోగులు లేకుండా బహిరంగంగా ఊరేగిస్తారు. వీటిని ఎలా ఎదుర్కోవాలో నేర్పించండి. వీటికి సిద్ధపడటం నేర్పించండి సంఘానికి. ఎంతసేపు ప్రాస్పరిటీ వస్తాయిలే, వచ్చింది ఏది నీతో రాదు. రాని దానికోసం బతకటం మానేసి ఉన్న జీవితంలో క్రీస్తు కొరకు బ్రతకటమే కాదు, క్రీస్తు కొరకు చచ్చిపోవడం కూడా క్రైస్తవుడి దమ్ము అని చాటి చెప్పడం నేర్చుకో. చాలా మంది సేవకులు నాకు ఫోన్ చేసి ఏమంటున్నారు తెలుసా? చిన్న సంఘాలు, 20 మంది 30 మంది సంఘాలు నడుపుతున్నటువంటి పాస్టర్లు, అన్నా ప్రవీణ్ పగడాల గారిని చంపిన తర్వాత, అజయ్ బాబుని అరెస్ట్ చేసిన తర్వాత మా సంఘానికి 30 మంది వచ్చేవాళ్ళు 10 మంది వస్తున్నారన్న. ఏంటే? ఎందుకు లేని పాస్టర్ గారు కేసులు పెడుతున్నారు, మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారేమో, మమ్మల్ని కూడా చంపుతారు. సిగ్గు లేకుండా సంఘాలు మానుకుంటున్నారు. అర్థమైంది తెలుసా? నువ్వు చేసిన బోధ సరైంది కాదు. సంఘంలో వాళ్ళని ప్రిపేర్ చేయాల, సైనికుల్లాగా, యుద్ధ వీరుడిలాగా. ఒక్కొక్క విశ్వాసిని యుద్ధ వీరుడిలాగా తయారు చేసి యుద్ధ రంగంలో నిలబడితే శత్రువు వస్తే అయితే చంపుతాడు లేదా చస్తాడంతే తప్ప వెనక అడుగు వేయటం ఉండదు. క్రైస్తవుడికి అది నేర్పించండి సార్, అది నేర్పించండి. క్రీస్తు కొరకు అయితే బతుకు, లేదా క్రీస్తు కొరకు చచ్చిపో తప్ప మిడిల్ డ్రాప్ అవద్దురా, ఆడగేదో అంటారు నిన్నని చెప్పి నేర్పించండి. అది నేర్పించండి సంఘాల్లో. ప్రాస్పరిటీ ప్రీచింగ్స్ మానేయండి. ప్రతి రంగంలో, ప్రతి ఎలక్షన్స్లో రాబోతున్న 2 సంవత్సరాల్లో నేను ఒకటి చెప్తున్నా, పాస్టర్లకు చెప్పడంలా, పాస్టర్లు సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు నేర్పించండి ఎలక్షన్స్లో పోటీ చేయమని. ప్రతి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో మన క్రైస్తవులు రాజకీయాల్లో అడుగు పెట్టాలి. ఎందుకంటే మనకు పొలిటికల్ సపోర్ట్ లేదు, పొలిటికల్ బ్యాక్ ఎండ్ లేదు. అన్యాయం జరిగితే మాట్లాడడానికి పొలిటికల్ నాయకుడు లేడు, రాజకీయ నాయకుడు లేడు. మీ సంఘాల్లో ఉన్న వాళ్ళని ప్రోత్సహించండి. మేము చెప్పాం కదని చెప్పి బైబిల్ పట్టుకుని పాస్టర్లు నేను ఎమ్మెల్యే అవుతా అని రాకండి. మీ దర్శనం, మీ పిలుపు, మీ ప్రణాళిక వేరు. సంఘాల్లో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి, సంఘాల్లో వాళ్ళని ప్రోత్సహించండి. ఆర్థికంగా, మోరల్గా, అన్ని రకాలుగా ప్రోత్సహించి రాజకీయాల్లో నిలబడమని చెప్పండి. మీరు వెనకుండి ప్రార్థన చేయండి. సంఘానికి ఒకడు బయటకు వస్తే చాలు, సంఘానికి ఒకడు బయటకు వస్తే చాలు. ఇది ప్రవీణ్ పగడాల గారి యొక్క కోరిక. ప్రతి సంఘంలో ఒక రాజకీయ నాయకుడు తయారవ్వాలి. న్యాయబద్ధమైనటువంటి పరిపాలన చేసే నాయకుడు క్రైస్తవ్యంలో నుంచి లేచి వాక్యానుసారమైనటువంటి పరిపాలన చేయగలిగిన వారిని లేపాలి. అది క్రైస్తవులను సిద్ధపరచాల్సిన బాధ్యత మనది, సేవకులది. నేను ఒక ప్రపోజల్ తీసుకొని రాబోతున్నా. ఇది చాలా ఇంటర్వ్యూస్లో నేను మాట్లాడితే కొంతమందికి అది కామెడీ అయిపోయింది. ఏంటో తెలుసా? ఇమీడియట్గా డిబేట్లు ఆపాలని చెప్తున్నా నేను. డిబేట్లకు వెళ్ళి వాళ్ళ గ్రంథాల్లోది మనము, మన గ్రంథాల్లోది వాళ్ళు తిట్టుకోవడం, మాట్లాడుకోవడం వ్యర్థము. అరే, మనకున్న గ్రంథాన్ని మనం సరిగ్గా చదువుకొని 10 మందికి ప్రకటించాల్సిన బాధ్యతే మంది. కొంతమంది ఇళ్లలో బైబిల్ ఒకటి, ఇతర గ్రంథాలు బోలెడు పెట్టుకొని వాటిని చదువుకుంటూ ఉన్నాను. నేను ఒకటి అడిగితే చెప్పండి చూద్దాం. 20 సంవత్సరాలుగా డిబేట్లు జరుగుతున్నాయి. డిబేట్లకు వెళ్ళిన మన పాస్టర్లు ఎవరైనా అవతల వారిని ఒప్పించగలిగారా? బైబిల్ సత్యమైన పుస్తకం అని ఒప్పుకున్నాడు ఎవడైనా? పోనీ క్రైస్తవ పాస్టర్ ఎవడైనా సార్ డిబేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ గ్రంథమే నిజమైనది, సత్యమైందని ఒప్పుకున్నాడు ఎవడైనా? ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్గా వెళ్తారు. ఏమన్నా తెలుసా? మేము ఓడిపోకూడదు అని సేవకుడు, పాస్టర్లు మేము ఓడిపోకూడదు అని హైందవుల తరపున వచ్చిన పెద్దలు, వీళ్ళ మైండ్లో ఏముంటుంది తెలుసా? మేము ఓడిపోకూడదు అని ఉంటుంది. కాబట్టి ఎవ్వడు ఏది ఒప్పుకోడు. ఫైనల్గా తిట్టుకొని విత్డ్రా చేసుకొని బయటకు వచ్చేస్తారు.
ఈ డిబేట్లు ఆగిపోవాలి, ఉపయోగపడే డిబేట్లు ఆగిపోవాలి. ఎందుకు చెప్తున్నా తెలుసా? అభినయ దర్శనం నాకు సొంత ఇల్లు లేదు, రెంట్ కోసం ఇళ్ళ కోసం తిరిగితే నేను కడపలో ఉన్నా, నెల్లూరులో ఉన్నా, విజయనగరంలో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా. నా ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇంటి కోసం రెంట్కి తిరిగితే 100 ఇల్లులు తిరిగితే ఒక్క ఇల్లు ఇవ్వటంలా. కారణం ఏంటో తెలుసా? మీరు క్రైస్తవులా? క్రైస్తవులకి ఇల్లు ఇవ్వం. మీరు పాస్టరా? పాస్టర్కి ఇల్లు ఇవ్వం. క్రైస్తవులకి ఇల్లు ఇవ్వం. ఓన్లీ ఫర్ వెజిటేరియన్స్, ఓన్లీ ఫర్ హిందూస్, ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్స్. మేము కుక్కలమా? మేము మనుషులం కాదా? ఆవుని చంపితే పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి ఆయన అంటున్నాడు, మేము ప్రశ్నిస్తాం సమాధాన ధర్మం అని. ఈరోజు ఒక మనిషిని చంపితే, ఒక మనిషిని కిరాతకంగా చంపితే అరవటానికి ఆ మనిషి ఏమైపోయాడు? పవన్ కళ్యాణ్ వేర్ ఇస్ హీ? ఏమైపోయాడు? ఆవుకున్న విలువ మనిషికి లేదు సార్. అది క్రైస్తవుడి స్థితి. ఆవుకున్న విలువ క్రైస్తవుడికి లేదు. అది మన బతుకు. ఎందుకు ఇలా దిగజారిపోయింది తెలుసా? మనలో మనం తిట్టుకోవటాన్ని బట్టి. ఇంకో పాస్టర్ అంటే ఇంకో పాస్టర్కి నచ్చదు, ఆ డినామినేషన్ అంటే వీడి డినామినేషన్కి నచ్చదు, వాడి బోధ అంటే వీడికి నచ్చదు, వీడి సిద్ధాంతాలు అంటే వాడికి నచ్చదు. ఒక్కటే చెప్తున్నా, డినామినేషన్లు భేదాలు పక్కన పెట్టి, బోధపరమైన భేదాలు పక్కన పెట్టి, సిద్ధాంతపరమైన భేదాలు పక్కన పెట్టి, క్రైస్తవులందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి నిలబడగలిగితే ఎదురు నిలబడే శత్రువు ఒక్కడు కూడా ఉండడు. అది మీ వల్ల కాదు, మీ తరం కాదు, మీ జీవితంలో జరగదు. ఎవడికి వాడే హీరో అవ్వాలనుకుంటాడు. నేను నిలబడి పోరాడుతుంటే అజయ్ బాబు విషయంలో, ప్రవీణ్ పగడాల గారి విషయంలో అభినయ దర్శనం పెద్ద హీరో అవ్వాలనుకుంటున్నాడు, ఫేమస్ అవ్వ. నువ్వు కూడా రారా, ఆడం కూడా రా, నిలబడి పోరాడు, హీరో అవ్వు నువ్వు కూడా. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు కూడా నిలబడి నువ్వు కూడా హీరో అవ్వు. ఎక్కడో ఇంట్లో కూర్చొని కెమెరా ముందు ఎందుకు మాట్లాడుతావు? నువ్వు కూడా హీరో అవ్వు, నువ్వు కూడా ఫేమస్ అవ్వు, నువ్వు కూడా డబ్బులు అడుగు, నువ్వు కూడా పెట్టి ఇలాంటి కార్యక్రమాలు. నీకు చేత కాదు, నీకు భయం, అరెస్ట్ అవుతావు భయం. నా అలాంటోడు ఎవడైనా బయటికి వస్తే ఎంకరేజ్ చేయాలి. స్టీవెన్సన్ అన్న కూర్చోండి కదా అక్కడ. అన్న అసలు ఆయన అంటే చాలా అభిమానం. అది నాకు తెలీదు. ఆయన పాటలు నేను 5వ తరగతి 4వ తరగతి నుంచి ఉంటున్నా అన్నగారి పాటలు. అజయ్ బాబు అరెస్ట్ అయిన తర్వాత ప్రతిరోజు 5-10 సార్లు మాట్లాడేవాళ్ళం. అన్న 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి ఫోన్ చేసి, ఆయన స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి, అన్ని రకాలుగా ఆయన కంటే మేము చాలా చిన్నోళ్ళం, వయసులో కానీ, అనుభవంలో కానీ, పేరులో కానీ, ప్రఖ్యాతిలో కానీ. ఆయన నాకు ఫోన్ చేసి అజయ్ బాబు గురించి ప్రతిరోజు ప్రతి పూట అప్డేట్ అడిగాడు. ఎలా ఉన్నాడు అజయ్, బాగున్నాడు అభినయ్, ఏంటి పరిస్థితి, నేను వస్తాను, నేను 2 డేస్లో వస్తాను అని చెప్పి ప్రతిరోజు నేను మాట్లాడే లైవ్లో అన్న చూసి వెంటనే ఫోన్ చేసి నాలో ఏవైనా కరెక్షన్స్ ఉంటే, తప్పులు మాట్లాడితే కరెక్ట్ చేసేవాడు అన్న. అలా మాట్లాడు, ఆ పాయింట్ ఇలా చెప్పకూడదు నువ్వు, నేను చచ్చిపోవడానికి సిద్ధమే అని ఒకసారి మాట్లాడితే, మొన్న ఫోన్ చేశారు, ఖమ్మంలో మాట్లాడే మాట. ఫోన్ చేసి, అభి చచ్చిపోవడానికి సిద్ధం, నన్ను చంపేయండి అని అనకూడదు. వి హ్యావ్ రైట్ టు లివ్, బ్రతకడానికి అర్హత ఉంది అని మాట్లాడు. చంపితే చచ్చిపోదాం అంతే తప్ప చంపేయండి అని అడగకూడదు అని చెప్పాడన్న. ఇలా పెద్దవాళ్ళందరూ, ఒక్కరు కాదు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, పాస్టర్లు, వాళ్ళందరూ మాకు మారల్ సపోర్ట్ ఇస్తే మేము నిలబడి పోరాడతాం కదా. విమర్శించడం మానేయాలి. ఏ సేవకుడిని విమర్శించుకోకూడదు. ఇది 2వది. 3వది ఏంటో తెలుసా? ఎక్కడ సువార్తకు వెళ్ళిన క్రైస్తవులు పరమతస్తుల యొక్క గ్రంథాన్ని, దేవుణ్ణి దూషించకుండా మన గ్రంథాన్ని మాత్రం మనం ప్రకటించుకొని రావాలి. ఒకవేళ అలా కాదని ఇతర గ్రంథాలని, దేవుళ్ళని దూషిస్తే అటు పరమతస్తులైన ఇటు క్రైస్తవులైనా వారి మీద చర్య తీసుకోవాలి. డిబేట్లు ఆగిపోవాలి, వ్యక్తిగత విమర్శలు ఆగిపోవాలి. పరమతస్తులను దూషించడం ఆపగలిగితే రానున్న రోజుల్లో గొప్ప మార్పు, చైతన్యం మనం తీసుకొని రాగలుగుతాం. క్రైస్తవులందరికీ నేను ఒకటే చెప్తున్నా, చివరిగా ఒక మాట చెప్తున్నా, అందరం ఒక త్రాటి మీదకి వద్దాం, నిలబడదాం, ప్రశ్నిద్దాం, పోరాడదాం. సిపిఎఫ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లేస్తారా ఒకసారి, నిలబడతారా? సిపిఎఫ్ సభ్యులు, క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత నేను స్థాపించినటువంటి సిపిఎఫ్లో మెంబర్స్గా జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేచి నిలబడండి, పర్లేదు. వీళ్ళందరూ సిపిఎఫ్ మెంబర్స్. వీళ్ళందరూ అన్నిటికీ తెగించి ముందుకు వచ్చిన వాళ్ళు, సిద్ధపడి ముందుకు వచ్చిన వాళ్ళు. ఇప్పటికి 4000 మంది సిపిఎఫ్లో జాయిన్ అయ్యారు. 4000 1500 మంది హైదరాబాద్ నుంచే సిపిఎఫ్లో జాయిన్ అయ్యారు. మా ఆలోచన ఏంటో తెలుసా? కూర్చోండి. మా ఆలోచన ఏంటో తెలుసా? ప్రతి మండల్ స్థాయిలో సెమినార్స్ కండక్ట్ చేసి 4 డేస్, నాగేశ్వరరావు గారు చెప్పారు కదా, అలా 4 డేస్ బైబిల్ ట్రైనింగ్ కండక్ట్ చేసి వాళ్ళలో ఉత్తేజపరిచి, చైతన్యపరిచి రానున్న రోజుల్లో ఘనముగా సేవలో
ఉద్యోగాల్లో, సైనింగ్ అథారిటీలో, రాజకీయాల్లో అడుగు పెట్టే విధంగా మేము మారల్ సపోర్ట్ చేస్తూ ఎవ్రీ మండల్ ప్రతి మండల స్థాయిలో నెలకు ఒక మీటింగ్ చొప్పున ఏర్పాటు చేసి సిపిఎఫ్ తరపు నుంచి అనేక క్రైస్తవుల ఉత్తేజాన్ని తీసుకొని చైతన్యం తీసుకొచ్చి ప్రవీణ్ పగడాల గారు కోరుకున్నటువంటి ఆ నూతన మార్పును తీసుకొచ్చే ప్రయత్నం మేము చేయడానికి ఇష్టపడుతున్నాం. మీరు ఎవరైనా సిపిఎఫ్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఒకటే చెప్తున్నా, అభినయ్ దర్శన్ అని నన్ను ఎవడు ఎలా మొరిగేవాడు మొరగని. ఉదయం మాట్లాడుకున్నాం అజయ్ ఒకటే అన్నాడు, అభి నీ గురించి ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు పట్టించుకోకు, నువ్వు ఎదిగిపోతావు, నువ్వు ఎదిగిపోతావు, చాలా ఎత్తుకు ఎదిగిపోతావు. నిన్ను విమర్శించిన వాడు ఆ కుర్చీలోనే కూర్చొని ఉంటాడు, నీ పేరు ప్లేస్లో ఇంకో పేరు తెచ్చుకుంటాడు, అంతే తప్ప నీది తగ్గేది ఒరిగేది ఏముండదు. నీ స్థాయిని దేవుడు మార్చే